బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లాలో టాస్ గెలిచి సర్పంచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొందుర్గు మండలం చిన్న ఎలికిచెర్లలో ఇద్దరికి సమాన ఓట్లు పడ్డాయి. సో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఇప్పుడు మరాఠీ రాజు అయితే విజయం సాధించాడు. అంటే మరాఠీ రాజు మరాఠీ రాముకు చెరి 212 ఓట్లు పడ్డాయి. అయితే వీళ్ళిద్దరికీ చెరి సమానం ఓట్లు పడ్డంతో టాస్ మరాఠీ రాజును వరించడంతో సర్పంచ్ అభ్యర్థిగా ఆయనను ఎన్నుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే దస్తూరాబాద్ మండలం కొత్త సర్పంచులు వీళ్ళే. దేవునిగూడెం ఎండపల్లి గంగన్న గెలిచాడు. ఆకొండపేట జాడి మాధవి గెలిచింది. ఎర్రగుంట బూక్యా పద్మ, మునియాల్ తండా అజ్మీరా రూప్లా నాయక్, గోంగుగూడ మెస్రిం సురేందర్, గోడి సిరియాల్ మునేసుల రాజేష్, రేవోజీపేటకోల మహేష్, మల్లాపూర్ గోండుగూడ చిక్రం జంగూబాయి గెలిచినటువంటి పరిస్థితి. ఇక నిర్మల్ జిల్లా కడెం మండలంలో అయితే సర్పంచులు వీళ్ళే. దిల్దార్ నగర్లో సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్, ఎలాగడపలో సర్పంచ్ నర్సింగ్ అశ్విని రమేష్, అంబర్పేటలో కుమ్మరి రమేష్, ఇస్లాంపూర్లో కోమటి వెంకటి, ధర్మాజీపేటలో ఒడ్నాల శిరీష, లక్ష్మీసాగర్లో రాజు నాయక్, కొత్త మద్దిపడగలో జడ లావణ్యకృష్ణ, పాత మద్దిపడగలో ఆకుల శకుంతల రాముగౌడ్, చిట్యాలలో చీమల భీమేష్, పెద్ద బెల్లాల్లో ఇంకా రిజల్ట్ రాలేదు. పాండవపూర్లో ఆడే విజయ, నవాబ్పేటలో జుట్టు శంకరయ్య, కల్లెడలో తాటి రుక్మిణి సంజీవ్, అల్లంపల్లిలో తొడసం కాంత, కొర్రతాండాలో మాలావత్ విజయలక్ష్మి, గంగాపూర్లో వెడ్మ జంగు, కొండుకూర్లో మామిడిపల్లి భీమేష్, మాసాయిపేటలో దుర్గం లహరిక రాజేష్, సారంగపూర్లో కోల తేజస్విని శ్రీనివాస్, రాణిగూడలో తొడసం సీతారాం, ఉడుంపూర్లో జొన్నల శేఖర్, బాబానాయక్ తాండాలో మొంగర్ సునీత మాధవ్ సింగ్, కన్నాపూర్లో ముల్కల శంకర్, న్యూ ధర్మాజీపేటలో బాలి సుమలత, నర్సాపూర్ కాలనీలో ధరంసోత్ సంగీత, నచ్చన్ ఎల్లాపూర్లో బొడ్డు రాజవ్వ. ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో అంతిరెడ్డిగూడలో గడ్డల మంజుల యాదగిరి గెలుపొందారు. ఫరూక్ నగర్ మండలంలో కాన్సానపల్లి గీత, రాయకల్లో శ్రీనివాస్, వెల్జర్లలో బాబు నాయక్, దుసకల్లో జ్యోతి గెలుపొందారు. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విజయం సాధించినటువంటి సర్పంచ్లు వీళ్ళే. బూక్యా నిర్మల బంగారు తాండా, దినేష్ కొత్తపేట, పంజల సురేష్ గౌడ్ చింతలపల్లె, నూటి రామయ్య రాంపూర్, రామ్చెంకి శంకర్ మహమ్మదాబాద్, కుర్ర భాగ్యలక్ష్మి మలయాళ, మెస్రం రాజ్ కుమార్ వెంకటాపూర్, జొల్ల గోపాల్ రోటిగూడ, గుగ్లావత్ సంగీత తిమ్మాపూర్, పేరం శ్రీనివాస్ కామనపెల్లె, కుదేరె వెంకన్న టీజీపల్లె, సామల విజయలక్ష్మి బాదాంపెల్లె, అల్లం మాధవి రెండ్లగూడ. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో కొరటికల్ సర్పంచ్ అభ్యర్థి కట్టెకోల సుశీల 240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కప్రైన్పల్లి సర్పంచ్ అభ్యర్థి కొంగరి యాదగిరి 304 మెజార్టీతో గెలుపొందారు. పారుపల్లి సర్పంచ్ అభ్యర్థి దయ్యాల మాధవి 274 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక జగిత్యాల జిల్లాలో 89 మంది ఎన్నికల సిబ్బందికి ప్రస్తుతం అయితే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులు కేటాయించినప్పటికీ కూడా ఈ 89 మంది రాలేదు, డుమ్మా కొట్టారు. ఎన్నికల సిబ్బంది హాజరు కానందుకే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. ఎన్నికల నియమావళి ప్రకారం అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. ఇక నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మోదినిగూడెం గ్రామంలో బిరవోలు సుకన్య శేఖర్ రెడ్డి గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో అడ్డిక లక్ష్మి గెలుపొందారు. ములుగు జిల్లా గణపురం మండలంలో ధర్మరావుపేటలో పూజారి రాజేందర్, బురకాలలో తుమ్మల సంపత్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇక రేగొండ మండలంలో ఆర్జీ తండా అభ్యర్థి బానోత్ రవళిక గెలుపొందారు. పోచంపల్లిలో కేసిరెడ్డి సబిత గెలుపొందారు. గెలిచిన ఆనందంలో స్పృహ తప్పి పడిపోయారు ఒక అభ్యర్థి. ములుగు జిల్లా ఏటూరు నాగరం పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన అయితే జరిగింది. 8వ వార్డు మెంబర్ అమీనాబీ గెలిచిన ఆనందంలో బీపీ పెరిగి ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే హాస్పిటల్కు ఆమెనైతే తరలించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఇద్దరికి సమానంగా
ఓట్లు పడ్డాయి. లక్కీ డ్రా తీశారు. సో రాజంపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో సమానంగా పోలైనటువంటి ఓట్లలో ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు, వేముల సురేందర్ రెడ్డికి సైతం కూడా 148 ఓట్లు పడ్డాయి. సో లక్కీ డ్రా తీశారు అధికారులు. దీంతో ఇండ్ల రాజయ్య గెలుపొందినట్టు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే వర్ణి మండలం జలాల్పూర్లో నారెడ్ల మమతాబాలు, వర్ణి మండలం అంతాపూర్లో గుగ్లోత్ పద్మాజగ్రామ్, రుద్రూర్ మండలం అంబంలో కుర్లెపు గంగాధర్. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మోస్రా మండలం తిమ్మాపూర్ తొంట పోషెట్టి ఇండిపెండెంట్ గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బావుసాయిపేటలో షేక్ యాస్మిన్, చందుర్తి మండలం జోగాపూర్లో నాగం మౌనిక, చందుర్తి మండలం రామన్నపేట పోతరాజు భారతి గెలుపొందారు. వేములవాడ రూరల్ మండలం మల్లారంలో సంగం అర్పిత, చందుర్తి మండలం కిష్టంపేటలో దేవరాజ్, కోనరావుపేట మండలం శివంగలపల్లిలో అంబటి చైతన్య, వేములవాడ రూరల్ మండలం వట్టములలో రంగు వెంకటగౌడ్ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.